హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ కూడా కొంచెం వీళ్ళు బయట నుంచి వస్తున్నారు కదా, సో గొడవలు ఏం జరగట్లేదు అనమాట. కొంచెం ఇది నెక్స్ట్ వీక్ పెట్టుకొని ఈ వీకే కొంచెం నార్మల్గా ఆడిస్తే పోయేదేమో, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్కి ముందు వీక్ కాబట్టి కొంచెం అంత గొడవలు అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి అట్లీస్ట్ బాగుండేది. ఇప్పుడు ఇంకొంచెం మంచి ఏమైనా అసలు ఫిజికల్ టాస్క్లు కూడా అందరూ ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు అందరూ మంచి మంచి కట్అవుట్స్ అందరూ ఉన్న టైంలో కూడా అంత పెట్టలేదు. సో నాకు బాగా గుర్తున్న ఫిజికల్ టాస్క్ ఈ సీజన్లో అంటే అదే భరణి గారు శ్రీజ రీఎంట్రీ ఇచ్చినప్పుడు అది పెట్టిన బ్రిక్స్ టాస్కే. అంత అంత రేంజ్లో ఫిజికల్ టాస్క్లు పెట్టలేదు ఈ సీజన్లో. సో పెట్టుంటే బాగుండేది. సో మనకి అంటే రివ్యూ చెప్పడానికి కూడా కొంచెం అలాంటి ఎపిసోడ్ అనమాట. కొంచెం ఇష్యూస్ ఏం జరగవు కాబట్టి పెద్దగా జరిగినట్టు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ మంచిగా నేనేం ఫీల్ అయ్యానో చెప్తాను అట్లా అంతే. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒక ఇష్యూ జరిగిందండి, మర్చిపోయాను. భరణి గారితో ఒక ఇష్యూ జరిగింది. 2 ఇష్యూలు, భరణి గారితే, సంజన గారితో ఒకటి, దివ్య గారితో ఒకటి జరిగింది. ఇంకంతే. సో ఆయన ఏంటోనండి, అగ్రెసివ్ మోడ్ బయటికి తెమ్మన్నారు కదా అని కొంచెం ఇప్పుడు బార్డర్లో ఉన్నారు. దాని గురించి మాట్లాడదాం అంటే ఓకే, కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు, కొంచెం బార్డర్లోకి వచ్చారు. అంటే బార్డర్ ఇన్ ద సెన్స్ ఇంకా ఇంతకు మించి కొంచెం ఎక్స్ట్రా ఏమైనా చేస్తే ఆయనకే బ్యాడ్ అవుద్దా అన్న డౌట్లు వస్తున్నాయి. సో మాట్లాడుతుంది దాని గురించి. ఫస్ట్ అయితే యావర్ ఎంట్రీ అండి. ఇంకా అందరికీ హాయ్ చెప్పి రీతుకి, పవన్ కళ్యాణ్కి, డెమోన్ పవన్కి. సో తనూజ చూడగానే ఏ హాయ్ తనూజా అన్నట్టు వెళ్ళి హగ్ చేసుకుంటాడు. సో డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటాడు అనమాట. నో అన్నట్టు అంటారు. ఇంకా దానికి ఓకే దెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్, అంటే నాకు ఛాన్స్ ఉంది అయితే అని ఇంకా భరణి గారి దగ్గరికి వెళ్ళి హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఇమాన్యువల్ వస్తారు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుంటా. సో బాగా మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసురా ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది, కొంచెం తను మాట్లాడే యాక్సెంట్ తెలుగులో హిందీ యాక్సెంట్ విత్ తెలుగు లాంగ్వేజ్ లాగా ఉంటుంది కాబట్టి సేమ్ గౌరవది కూడా కొంచెం అదేలాగా ఉంటుంది. సో అది కొంచెం క్యూట్గా కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. క్యూట్ కాదులేండి, ఫన్నీగా. క్యూట్ కూడా ఒక రకం కొంచెం చూసుకుంటే. నాకు ఇంకా యావన్ చూస్తే అసలు ఆ అశ్వగంధానే గుర్తు వస్తుంది. అశ్వత్థామ అంటే అశ్వగంధ. సో నాకు తెలుసురా స్ట్రెస్ ఉంది, హెయిర్కి మొత్తం పోయింది, ఇంకా డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అని చెప్తా ఉంటాడు ఇమాన్యువల్కి. సో ఇక్కడ తనుజ అని చెప్పి మళ్ళీ తనుజ గారి దగ్గరికి వెళ్తుంటే రీతు గారు ప్రపోజింగ్ సీనా ఏంటి ఇప్పుడు. ఈవిడ కొంచెం ఈవిడ మామూలుగా అన్ని విషయాల్లో కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటారులేండి. ఈ విషయం ఒకటనే కాదు, కరెక్ట్గా ఇది ఒకదానికే ఇలా చేశారా అంటే అలా కాదు, ఎవరు వచ్చినా ఎగ్జైట్ అవుతారు, కొంచెం ఎగ్జైటింగ్గా మాట్లాడుతూ ఉంటారు. సో కొంచెం కామ్గా ఉండడం కన్నా కొంచెం ఇట్లా ఒక్కొక్కసారి అది ఫన్ జనరేట్ అయ్యింది, ఒక్కొక్కసారి ఇట్లా మధ్యలో అవసరమా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రపోజింగ్ సీనా అనగానే యూ వాంట్ మీ టు డూ దాట్ అని చెప్పి సాంగ్ కావాలి బిగ్ బాస్ అని అడుగుతాడు. సో దానికి ఎవరెవరో ఆ సాంగ్ వేస్తాడనమాట బిగ్ బాస్ కూడా. సో బిగ్ బాస్ దట్స్ మై సాంగ్ అని, ఓ మై గాడ్ దట్స్ మై సాంగ్ అని రీతు అంటారనమాట. సో ఇక్కడ తనూజ గారు కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫేస్లో. అంటే కొంచెం ఇది లైక్ ఇప్పుడు ఏం చేయాలి అన్న ఒక ఫీలింగు, కొంచెం ఆ బ్లష్ అవుతున్న ఫీలింగ్, ఇప్పుడు ఏం చేయాలి, రెండు కొంచెం డిస్కంఫర్ట్, ఆ బ్లష్ రెండు కలిపిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. దానికి సంజన గారు సిగ్గొస్తుంది అని అక్కడ కొంచెం బ్లష్ అయినట్టే అనిపిస్తూ ఉంటారు. ఇంకా తనుజ గారితో డ్యాన్స్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇమాన్యువల్ ఫ్రెండ్షిప్ నాకు కోసం కూడా ఇలా సాంగ్ వేయించచ్చు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ మొత్తం కొంచెం ఫస్ట్ నార్మల్గానే స్టార్ట్ చేస్తారు. సో అక్కడ తనుజ గారు కొంచెం కంఫర్టబుల్గానే అనిపిస్తారు. సో తర్వాత కొంచెం అదే ఎత్తుకున్నప్పుడు ఆర్ కొంచెం పైకి లిఫ్ట్ చేసినప్పుడు అట్లా కొంచెం ఆ తర్వాత అట్లా అక్కడ కొంచెం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం డిస్కంఫర్ట్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి.
బట్ దాన్ని ఆవిడ తప్పుగా ఏం తీసుకోలేదు, కానీ కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఎక్స్ప్రెస్ ఫీల్ అయింది, కానీ ఎక్స్ప్రెస్ చేయాలనుకోలే. మళ్ళీ ఎందుకులే, మొన్న అది డెమాన్ పవన్ది కూడా అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు అన్న దానికే బ్యాడ్ అయిందని మనసులో ఉండుండొచ్చు. ఆరు గెస్ట్గా వచ్చారు కాబట్టి డ్యాన్స్ చేస్తే మళ్ళీ దానికి తప్పుగా ఎందుకులే మళ్ళీ అన్నట్టు అనుకుని ఉండొచ్చు. సో డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కొంచెం దాన్ని అంత ఎక్స్ప్రెస్ చేయలేదేమో, అందుకని అనిపించింది నాకు. సో దీనికి నాకేమనిపించింది అంటే, ఫస్ట్ డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యారని కొంచెం అనిపించింది చూడగానే. దాని తర్వాత బట్ డ్యాన్సే కదా అంటే, ఐ మీన్ వాళ్ళ ప్రొఫెషన్లో ఇలా చాలాసార్లు డ్యాన్స్లు అవి చేయాల్సి వస్తుంది. సో ఎందుకు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు? ఆర్ ఒక మనిషి అండ్ కొత్తగా ఒక మనిషి వచ్చినప్పుడు అంత కంఫర్టబుల్ ఉండం తొందరగా. సో ఎట్ లాస్ట్ ఇంక అది పర్సన్ని బట్టి ఉంటుంది. సో అందరూ అంత కంఫర్టబుల్గా ఉండలేరు. తనుజ గారు ఈ హౌస్లో మనం చూసినంత వరకు అయితే ప్రొఫెషన్ పక్కన పెడితే, తనుజ గారు ప్రొఫెషన్ పక్కన పెడితే, హౌస్లో ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే అంత తొందరగా కొంచెం డ్యాన్స్ ఆర్ ఇట్లా కొంచెం అంత ఈజీగా కలిసిపోవడానికి కానీ అంత అనిపించరు. కాబట్టి ఓకే, కొంచెం ఫీల్ అవ్వడంలో, డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడంలో కొంచెం అంత ఆశ్చర్యం ఏం లేదు. సో ఇంకా ఇక్కడ యావరిది ఏమన్నా మిస్టేక్ అనిపించిందా అంటే, వచ్చి ఆ ఫ్లర్ట్ చేయడం అదంతా ఓకే. బట్ కొంచెం డ్యాన్స్ చేసేటప్పుడు ఆ మనిషి, మరి మనకైతే అనిపించింది డిస్కంఫర్ట్ అని. అతనికి అనిపించిందో లేదో, అనిపించుంటే కొంచెం అక్కడ కట్ చేసేయాల్సింది. సో డ్యాన్స్ దగ్గర అయితే కొంచెం చూసుకోవాల్సింది, అందరూ కంఫర్టబుల్ ఉండరు కదా, అది ఆలోచించాల్సింది. బట్ మిగిలిన విషయాలన్నీ అది ఏముందిలే, మాటలే కాదు, నార్మల్గా ఎంత అట్లాంటి షోల్లో కానివ్వండి, ఆ ప్రొఫెషన్ వైజ్ ఎంతమంది మాట్లాడరు అట్లా అనిపించింది. సో ఇది ఓకే, డ్యాన్స్ దగ్గర కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ తనూజ గారు ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి దాన్ని నేను ఇంకా గట్టిగా ఏం మాట్లాడట్లా. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసుండుంటే ఖచ్చితంగా తప్పని అనొచ్చు. సో బట్ స్టిల్ ఆవిడ ఫేస్లో అది కనిపించింది కాబట్టి కొంచెం కొంచెం ఇలాంటివన్నీ సెన్సిటివ్ విషయాలండి. సో అమ్మాయిలకి కొంచెం ఎవరు ఎలాగ తీసుకుంటారో తెలీదు. సో అవి మనం ముందే చూసుకొని వాళ్ళ కంఫర్ట్ మనకి ఇస్తుంటే ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ మనకు కనిపిస్తుంటేనే ఇలాంటి వాటికి బెటర్. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ నేను అంటే సోషల్ మీడియాలో అట్లా మార్నింగ్ చూసినప్పుడు కూడా కొంచెం అది నెగిటివిటీ అయితే వచ్చింది కొంచెం యావరికి. సో ఇంకా తను బట్ మేబీ ఫన్ వేలో చేయడానికే ట్రై చేసినట్టు అనిపించింది, కానీ స్టిల్ ఇక్కడ ఇమాన్యువల్ అనమాట ఫన్నీగా, బిగ్ బాస్లో బాగానే సంపాదించుకున్నావు కదా, ఆ టీ షర్ట్ వేసుకోవచ్చు కదరా అంటే, కొంచెం ఆ షర్టు కింద దాకా కొంచెం ఓపెన్గా ఉంది, బటన్స్ ఎక్కడో కింద, ఐ మీన్ కింద ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం కనిపిస్తూ ఉందన్నమాట, కొంచెం నెక్ ఏరియా వరకు కొంచెం అలా. సో ఇంకా ఇక్కడ తనుజ గారు సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు కొంచెం అది ఆ డ్యాన్స్ తర్వాత అట్లా చెప్తారు. సో ఫ్యూ లైన్స్ నేర్చుకున్నా తన కోసం, ఐ విల్ ట్రై టు సింగ్ అన్నట్టు అంటూ ఉంటే, యూ గోనా సింగ్ నౌ అన్నట్టు అంటారు తనుజ గారు. ఇంక మళ్ళీ అదే సాంగ్ పాడతాడనమాట. దానికి దివ్య గారు పగలబడిన అవుతారు అసలు. అంటే అక్కడ ముందే మనిషి ఉన్నాడు, ఏమన్నా ఫీల్ అవుతాడేమో, నవ్వితే కొంచెం అప్పటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు, కొంచెం పక్కకు వచ్చి నవ్వుతున్నారు. సో అంతా ఫన్నీగా ఉన్నాడు అనమాట యావరు. సో ఇంకా కొడతాడా ఏంటి కళ్యాణ్ అనమాట. ఆ పాట పాడేది ఎట్లా ఉందంటే, ఎవరెవరో అదొక ఈ టైప్లో అనమాట. కొంచెం తనది వాయిసే కొంచెం మేబీ బేస్ వాయిస్ ఏమో. సో కొడతాడా ఏంటి అన్నట్టు అంటాడు. సో దీనికి సాంగ్లో అయిపోయాక మేమేమైపోతామో, ఏమవుతాను అనేది ఎక్కడ వస్తుంది కదా లిరిక్లో. సో దానికి మేమేమైపోతామో అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు, నువ్వు పాడేదానికి నువ్వు ఇది లిరిక్స్ నేర్చుకున్నావా, సాంగ్ విన్నావా, అది పాడుతున్నట్టు లేదు, చదువుతున్నట్టుంది సాంగ్ అన్నట్టు, నువ్వు చదివేది విని నీ దెబ్బకి అది కిచెన్లోకి వెళ్ళిపోయింది అని తనుజ గారిని అంటారు. అక్కడ కూర్చొని వినేవాళ్ళు కిచెన్లోకి వెళ్ళిపోయారంటే, ఐఎమ్ మేకింగ్ కాఫీ ఫర్ యూ అన్నట్టు తనుజ గారు అంటే, షీ వెంట్ ఫర్ కాఫీ అన్నట్టు తను కూడా చెప్తాడు అనమాట. సో మా గురించి ఒపీనియన్ చెప్పండి, ఒపీనియన్ అని. సో ఏమో పొట్ట అని చెప్పి, పొట్ట కమిడియన్
అసలు నీకు అర్థమవుతుందా అని ఇమాన్యువల్ అడుగుతాడు. అంటే మేము అది ఎపిసోడ్ చూస్తున్నావా, అది అర్థమవుతుందా అని అడుగుతారు. భరణి గారి గురించి అంటే సిన్సియర్, ఫుల్ ఎంతూజియాస్టిక్ ఫర్ గేమ్, స్ట్రాంగ్. చూడలేదేమో అని నాకు డౌట్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. బిగ్ బాస్ కూడా మొత్తం వేయలా, వీళ్ళిద్దరిదే వేసారు. సో నెక్స్ట్ తనుజ ఫైర్, సేమ్ నాలాగే. ఇంకా తర్వాత ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. టాస్క్లో ఇమాన్యువల్ కొంచెం ఫ్రెండ్ కాబట్టి తనని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నట్టు టాస్క్లో ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకుంటారు. టాస్క్ ఏంటంటే అక్కడ తాళ్ళు కట్టుంటారు, ఆ తాళ్ళు మధ్యలో నుంచి దూక్కుంటూ వెళ్ళాలి. సో దూక్కుంటూ వెళ్ళి అక్కడ పజిల్ ముక్కలు ఉంటాయి అన్నమాట. ఆ ముక్కలు కలిపి ఒక పజిల్ అయింది. సో ఆ ముక్కలన్నీ 3 బ్యాగుల్లో ఉంటాయి. ఆ బ్యాగ్స్ తెచ్చుకొని ఇక్కడ పజిల్ అతికించుకుంటూ ఉండాలి. అంతా కలిపితే ఒక ఫోటో వస్తుంది అనమాట. ఆ ఫోటో కరెక్ట్గా రావాలి. సో అదేం లేదండి, ఆ ఫైర్ ఫోటో, మా అగ్ని ఫోటో వస్తుంది. సో ఇంకా సంచాలక్ ఎవరంటే తనూజ, ఆఫ్ కోర్స్. సో ఇది ముందే చెప్పడం మర్చిపోయా. సో ఇంకా మధ్యలో ఇమాన్యువల్ పడిపోతుంటే ఆ తాళ్ళు దూకేటప్పుడు రే జాగ్రత్త రా అని ఇవాళ ఎవరైతే నాకు ఫన్నీగా అనిపించాడండి. సో ఏంటిది మ్యాప్ లాగా ఉంది, అది ఏం అర్థం కావట్లా. పజిల్ ఏంటి, ఎక్కడ గుచ్చాలి, ఏది ఎక్కడ పెట్టాలి, అది సెట్టింగ్, ఏ ముక్క ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది, అదేం అర్థం కావట్లే ఎవరికి. సో అర్థమైనా కానీ అంత వాళ్ళు ఏదో ఫన్ చేసుకుంటా గేమ్ ఆడదాం, అంత సీరియస్గా ఉండరు కదా. వాళ్ళకి నిజంగానే అంత స్ట్రెస్ ఉండదు, ఏముండదు. సో ఇంకా ఇమాన్యువల్ ఫస్ట్ పెడతాడు, ఇమాన్యువల్ గెలుస్తాడు. సో ఇంకా జెండా పాతేంగే అంటే అదే ఫ్లాగ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ ఇప్పుడు అది ఇమాన్యువల్కి జెండా వస్తుంది, అది పెట్టాలన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో ఇంకా యావర్ కూడా బాగా ఆడు అని. ఇంకా తర్వాత ప్రతి టాస్క్లో ఒక పంతం ఉంటుంది, ప్రతిరోజు ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి వీకెండ్ ఒక తీర్పు ఉంటుంది. సో ఈ 3 మాటలు మంచి చెప్తాడు, ఈ నేర్చుకొని వచ్చి ఉంటాడు ఈ చెప్పాలని చెప్పి. సో దీని తర్వాత ఇంకా వెళ్ళిపోతాడనమాట ఎవరు. నాకు అంటే ఓకే, కొంచెం అవతల మనిషి కంఫర్ట్ కూడా చూసుకొని ఉండాల్సింది, అదొక్కటి కొంచెం ఏదో ఫన్ చేద్దాం అనుకొని ఉంటాడులేండి. సో బట్ స్టిల్ ఒక్కొక్కసారి మనం అవి కూడా చూసుకోవాలి, మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు. సో మిగిలినంతా ఫైన్, కొంచెం ఫన్నీగా. సో ఇంకా నెక్స్ట్ భరణి గారు చూసుకుంటారు. తన ట్యాబ్లెట్స్, మల్టీవైటమిన్స్, కాల్షియము, మెగ్నీషియం, ఇవన్నీ ట్యాబ్లెట్స్ లేవు అని రీతుకు చెప్తారు. సో నా ట్యాబ్లెట్స్, నా టిన్స్ అన్నీ తీసేసుకున్నారు, నా డబ్బాలన్నీ అని చెప్తారు. సో ఎవరంటే ఏమో అంటారు. సో అందరికీ చెప్పండి, మరి అడగండి అందరినీ అన్నట్టు అంటారు. నేను అనవసరంగా తేడాగా రియాక్ట్ అయితే వేరే రకంగా వెళ్ళిపోద్ది, అంటే నేను తేడాగా రియాక్ట్ అయితే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ దివ్య గారిని అడుగుతారు ఫస్ట్ రీతు. మేబీ వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా భరణి గారికి దివ్య గారు తీశారేమో అని. దివ్య గారు ఇలాంటివి చేయర్లేండి, కొంచెం ఆమె పాపం డల్ అయిపోయినట్టు, కొంచెం ఈయన కూడా ఇంకా అరవడం కొంచెం జాలేస్తుంది అప్పుడప్పుడు. సో నువ్వు తీసావని అడిగితే, లేదంటే అరిష్యూర్ అని రీతు అడిగితే 100% ట్యాబ్లెట్స్ నేను అలాంటివి చేయను, నాకు సంబంధం లేదు, నేను తీసినా చెప్తాను నీకు అట్లీస్ట్ అన్నట్టు చెప్తారు. సుమన్ గారిని అడుగుతారు, నెక్స్ట్ సంజన గారిని అడుగుతారు. నేనెందుకు తీస్తా అని సంజన గారు అంటారు. ఇది ట్యాబ్లెట్స్ హెల్త్ బాగాలేదు, ఇది ఫన్ కాదు, ఏది సీరియస్ ఏది ఫన్నో చూసుకోండి అన్నట్టు రీతు అంటారు. తను ఆబ్వియస్లీ సంజన గారి మీద మోస్ట్లీ డౌట్ వచ్చి ఉంటుంది. తనుజ గారు చెప్పేస్తారు సంజన గారే అని, చూశారంట ఆవిడ తీసేటప్పుడు. సో ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది ఫన్ను ఏది సీరియస్ ఇవేం తెలియదా అన్నట్టు రీతు గారు అనుకుంటూ ఉంటారు. ఇంకా సంజన గారు ఒకవేళ తీస్తే ఇచ్చేయండి, ఎందుకు ఆయన్ని ఇమాన్యువల్ అనమాట, ఎందుకు ఆయన్ని ఇరిటేట్ చేస్తున్నావు అన్నట్టు, ఫన్ కోసం ఆయనకి తెలుసు, భరణి గారికి తెలుసు ఫన్ కోసం అని చెప్తున్నారు. ఎందుకు ఇదంతా అన్నట్టు అంటే, చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, మీకు ఆయనకి ఏం లేదు కదా, బాగానే ఉంటున్నారు కదా అంటే, చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఆయన కూడా మరి ఫన్ లాగే తీసుకుంటున్నాడా అని ఇమాన్యువల్ అడుగుతాడు. సో ఇక్కడ ఇమాన్యువల్ కూడా కొంచెం దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది.
సంజన గారిని. సో ఇక్కడ ఏదో దివ్య గారు ఏదో అన్నట్టున్నారు, క్యూటీ లాగా ఉండండి అంటే సుమన్ గారు లాగా ఏమన్నా ఉండండి అన్నట్టు అని ఉంటారు దివ్య గారు. దానికి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది డిస్కషన్. బీ లైక్ క్యూటీ అంటే నేను ఇంకా క్యూటీ కన్నా చాలా కంట్రోల్డ్గా కంపోజ్డ్గా ఉంటాను. నేనేమన్నా అన్నట్టు ఏదో అనబోతుంటే ఏంటి ఇవే ఇవే వద్దనేది అన్నట్టు భరణి గారు అంటారనమాట. నాకు తిక్కరేగున్నప్పుడు అస్తమానం కామ్గా ఉండడం నా వల్ల కాదు, తిక్కరేగున్నప్పుడు ఎట్లా ఉంటాను అన్నట్టు అంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఏమైందంటే సంజన గారు కూడా వస్తారు. ఒక నిమిషం మాట్లాడాలి అదే భరణి గారు ఎందుకు అని అడిగితే రీజన్ చెప్పండి అంటే మెడిసిన్స్ గురించి మాట్లాడాలంటే తీస్తే అక్కడ పెట్టేయండి అంతే అన్నట్టు భరణి గారు అంటారు. సో మీరు మీరు ఓకేనా అన్నట్టు ఇమాన్యువల్ సంజన గారిని అడుగుతాడు కదా, మీరు అంటాడు ఓకేనా అని అంటే ఏం లేదు లయన్ అన్నతో రేపు మాట్లాడాలి అన్నట్టు అంటారు సంజన గారు. సో ఇప్పుడు ఇచ్చేసి రేపు మాట్లాడుకోండి, ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇక్కడే ఉంటాడు కదా హౌస్లోనే, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా మెడిసిన్స్ అన్నట్టు అంటాడు. సో ఒక ఒక వస్తువు దాచేసి మాట్లాడాల్సినంత అవసరం లేదు అంటే అది దాచి మరీ దాంతో మాట్లాడాల్సినంత అవసరం లేదు కదా అంటే ఉంది అంటారు. ఆయనకి మెగ్నీషియం లేకపోతే నిద్ర పట్టదని తెలుసు, అది అక్కడే ఉంచాను అన్నట్టు. ఎంత జాలి, ఎంత దయ, ఎంత హ్యుమానిటీ, చాలు థ్యాంక్స్ అన్నట్టు భరణి గారు అంటారు అనమాట. సో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అన్నట్టు అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒకటి చెప్పమని అడుగుతావు, బయట ఎలా ఉంది ఏంటని అడుగుతావు. వాళ్ళేమో ఫస్ట్ వీక్ నాటీగా ఉన్నారు, అది మిస్ అవుతున్నాం అనగానే ఇంకా స్టార్ట్ చేసావు మళ్ళీ అంటే అట్లనే అనుకో అని సంజన గారు అంటారు. సంజన గారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్వరు జోక్గా తీసుకోరు, ఈ దివ్య గారు చెప్తూ ఉంటారనమాట. అర్థం చేసుకోండి అని చెప్తా ఉంటే సరే నాకేం పర్లేదు అన్నట్టు చెప్తారు సంజన గారు. పర్లేదు ఇంకా బెటరే, అట్లా అనుకున్నా బెటరే అన్నట్టు అంటారు. నీకు కావాల్సింది కూడా అదే కదా, వాళ్ళు గేమ్ సీరియస్గా తీసుకోవాలనే కదా నువ్వు చేసిన దాన్ని, జోక్గా తీసుకోకూడదనే కదా అన్నట్టు ఇమాన్యువల్ అంటే నువ్వు అమెరికా పిఎంవి కదా మరి నీకు తెలుసు అన్నట్టు అంటారు సంజన గారు. నువ్వే పిఎం, నువ్వు పిలవగానే ఉరుక్కుంటూ రావాలి రేపొద్దున మాట్లాడతా అంటే అన్నట్టు అంటారు అదే ఇమాన్యువల్ సంజన గారిని అంటారు. ఇక్కడ దివ్య గారు పడుకో లైట్ తీసుకో ఇంక వదిలే అన్నట్టు చెప్తారు. ఇక్కడ దాకా ఏంటంటే డిస్కషను, నేను ఇదంతా ఎందుకు చదివి వినిపించానంటే ఇక్కడ ఫస్ట్ దివ్య గారు భరణి గారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇక్కడ ఏదో దివ్య గారు ఏదో క్యూటీ లాగా ఉండొచ్చు కదా ఏదో అని ఉంటారు, మనకు అది చూపిలా, దివ్య గారు అన్నది చూపిలా, భరణి గారు అనేది చూపిస్తున్నారు. సో అక్కడ నేను అన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాను, నేను కంపోజ్డ్గానే ఉంటాను, అలా అని తిక్కరేగినప్పుడు కూడా ఉన్నాను, ఇట్లా ఏదో అంటూ ఉంటారు. దాని తర్వాత సంజన గారు వస్తారు, అక్కడ మెడిసిన్స్ డిస్కషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఇమాన్యువల్ కూడా మధ్యలో జాయిన్ అవుతాడు, ఇంకా భరణి గారు సైలెంట్ అయిపోతాడు. ఇమాన్యువల్ గారు సంజన గారు మాట్లాడుకుంటుంటే దివ్య గారు లైట్ తీసుకో పడుకో అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు ఆల్రెడీ సైలెంట్ అయిపోయారు, దివ్య గారు ఇక్కడ మళ్ళీ ఏమైద్ది వదిలేసేయి ఇంకా అన్నట్టు చెప్తారు. ఇక్కడ నుంచి వినండి, వదిలేసేయి లైట్ తీసుకో పడుకో అన్నట్టు అంటే దానికి పిఎం చెప్తుంది పడుకో అని భరణి గారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ మాటలు ఎందుకు అన్నట్టు అంటే నీకెందుకు అక్కడ ఒకటి అవుతున్నప్పుడు కామ్గా ఉండు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నేను మాట్లాడుతున్నా కదా, ఇది నీకు సంబంధం లేని టాపిక్ కదా, నేను ఇమాన్యువల్కి చెప్తున్నానండి, మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాం కదా ఆల్రెడీ అని భరణి గారు అంటారు. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా ఇమాన్యువల్తో, మీరు ఎప్పుడు మాట్లాడారు, నీకు ఎందుకు దివ్య అసలు ఈ ఎంట్రీసే వద్దనేది అని భరణి గారు అంటారు. ఎంట్రీ ఏంటండి అసలు, మీరేం మాట్లాడుతున్నారు, మీకన్నా అర్థమవుతుందా తెలుస్తుందా అని దివ్య గారు అంటారు. నేను ఇమాన్యువల్కి కదా చెప్తుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సంజన గారితో చెప్పుకోండి టాబ్లెట్స్ గురించి, ఆరిందిలాగా అన్నిట్లో దూరుతావు ప్రతిదానికి మధ్యలో అన్నట్టు భరణి గారు అంటారు. దేనిలాగా పడుకో దివ్య అన్నట్టు అంటే దేనిలాగో చెప్పండి, పడుకో నువ్వు మాట్లాడుకు పడుకో అని భరణి గారు అంటారు. ఆరిందా అన్న అంటే అదేం పెద్దదానిలా మాట్లాడుతున్నావు ప్రతి దానిలోకి వచ్చి అన్నట్టు అన్నానంటే నేనేం మీకు జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా, ఇమాన్యువల్తో మాట్లాడుతున్నాను, ఇష్యూ మీది సంజన గారిది, అసలు ఇప్పుడు ఈ టాపిక్కే అనవసరము, అదే ఇమాన్యువల్ మీ సైడ్ మాట్లాడుతున్నాడు, మీరు సైలెంట్గా ఉన్నారు,
నేను దానికి మీ ఇద్దరి మధ్యలో ఇమాన్యువల్ ఎందుకని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాను. ఇంకా హౌస్లో నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి దివ్య అని భరణి గారు అంటారు. మరి ఇమాన్యువల్తోనే కదా నేను మాట్లాడుతుంది, దానికి పడుకో అన్నాను అంతే కదా అంటే, మేము ముగ్గురం మాట్లాడుతున్నాం కదా అని భరణి గారు అంటారు. అదేంటి మీరు డిస్కషన్లో లేరు అన్నట్టు అంటారు. ఇంకా దానికి దివ్య గారు మీరు లేరు అంటారు. ఇక్కడ ఇమాన్యువల్ వచ్చి అన్న పడుకో అన్న అని చెప్తాడు. సో ఇది జరిగింది. ఇక్కడ ఫస్ట్ భరణి గారు సంజన గారు మాట్లాడుకుంటే ఇమాన్యువల్ మధ్యలో జాయిన్ అవుతాడు. అప్పటికి భరణి గారు సైలెంట్ అయిపోతారు. అది ఇమాన్యువల్కి సంజన గారికి అవుతూ ఉంటుంది. అప్పుడు దివ్య వదిలేయండి అన్నట్టు చెప్తుంది. నాకు ఇక్కడ దివ్య గారిది ఏం అనిపించలేదండి. భరణి గారు ఎందుకో మరి ఆవిడ మాట్లాడితేనే ఇరిటేట్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. సో అందరూ ఆ అగ్రెసివ్ నేచర్ చూపించమన్నారు కదా అని ఓవర్ అగ్రెసివ్ నేచర్ చూపిస్తున్నారు. పోనీ ఆవిడ మాట్లాడే టైం నిజంగానే ఇమాన్యువల్తోనే మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నా కానీ ఇమాన్యువల్తో మాట్లాడినప్పుడు తప్పే ఉంది. సరే పోనీ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అనుకొని భరణి గారు సైలెంట్గా ఉన్నారనుకొని ఇమాన్యువల్కే చెప్తుందాం. ఆమె చెప్పింది భరణి గారు మాట్లాడకపోయినా అక్కడ చెప్పింది ఇమాన్యువల్కే, భరణి గారికి చెప్పలా. ఓకే, పోనీ భరణి గారు సైలెంట్గా ఉన్నారనుకొని ఆ ఇమాన్యువల్కి చెప్పింది అనుకున్నా ఏముంది దానిలో. ఓకే, ఆయన మాట్లాడట్లేదు అనుకొని చెప్పింది. ఒకవేళ మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను మాట్లాడుతున్నా కదా దివ్య, మేము ముగ్గురం చూసుకుంటాంలే అంటే అయిపోయిద్ది కదా. ఇవే మధ్యలో ఈ పిఎం లాగా చెప్తుంది. ఇవి కొంచెం ఎందుకో ఆయన మరి దివ్య గారుని కొంచెం హట్ చేసేలాగా మాట్లాడుతున్నారా. ఓకే, ఆవిడ సైడ్ ఇప్పటిదాకా గేమ్లో ఆవిడ సైడ్ నుంచి చాలా లాస్ అయింది భరణి గారికి, అది ఓకే. బట్ స్టిల్ కొంచెం ఎందుకో అంత అంటే అక్కడ పాయింట్ ఉండి అరిచి గొడవలు పెట్టుకున్నా ఓకే. సరే పాయింట్ ఉందో లేదో పక్కన పెడితే ఈయనేమో మాటలు అది ఆ టైంకి ఆవిడేం చేయలేదు. పోనీ ఆవిడ కూడా తిరిగి ఆయన్నేం అనట్లేదు, నేనేం చేశానని అడుగుతుంది అంతే. దానికి కూడా భరణి గారు కొంచెం ఇరిటేట్ అవుతున్నట్టు విసుక్కుంటున్నట్టు అనిపించింది. సో అది ఇంకా గేమ్ మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ కొంచెం అది నాకు అక్కడ దివ్య గారు ఏం చేశారు, నార్మల్గా చెప్పుంటే అయిపోయేది కదా. ఒకవేళ ఆయనకి నచ్చలేదు అనుకోండి మధ్యలో రావడం, నార్మల్గా చెప్పినా అయిపోయేది, అలా అనిపించింది. సో ఇక్కడైతే దివ్య గారికి కొంచెం నాకు పాపం అనిపించింది. సో ఒకవేళ సరే దూరటం ఆయనకి నచ్చలేదు, అక్కడ నాకు అసలు తప్పు అనిపించలేదు మధ్యలో అది చెప్పడం. సరే ఆయనకు నచ్చలేదు అనుకున్నా వేరేలాగా చెప్పాల్సింది అనిపించింది ఇది టోటల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, క్లాస్ కళ్యాణి మాసు బిర్యానీ క్రాక్లో సాంగ్ అనమాట. ఆ సాంగ్ వస్తుంది. సో వెజిటబుల్స్ వేస్ట్ చేస్తుంటే నాకు అసలు బాధేస్తుంది అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. సో క్యారెట్ అదే మనం కూర వండుకోవచ్చు అన్నట్టు ఇమాన్యువల్ అంటే తీయగా అయిద్ది అన్నట్టు అంటే, లేదు ఫ్రై చేసి కారం వేస్తే అంత తీయగా ఏమి అనిపించదు అన్నట్టు అంటాడు ఇమాన్యువల్. నేను ఇది కూడా చెబుతున్నా, అంత ఎపిసోడ్ అలాంటి ఎపిసోడ్ అనమాట. సో దానికి సంజన గారు స్వీట్ అయినా ఏముంది హెల్తీ కదా ఏం కాదు అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. సో ఇంకా ఇక్కడ సంజన గారు నేను మెడిసిన్స్ ఇచ్చేస్తున్నా, ఇంత సీరియస్ అవుతారని అనుకోలేదు, జోక్గా తీసుకుంటారు అనుకున్నా అంటే, ఇది మెడిసిన్స్ మ్యాటర్ కదా అన్నట్టు అంటే, నేను అయినా నీ మీద ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, సీరియస్గా మాట్లాడలేదు అన్నట్టు అంటూ ఉంటారు. యాక్చువల్గా నేను 1 hour ప్లాన్ చేసా ఇప్పుడు మార్నింగు, ఏంటి నా మెడిసిన్స్ మీద అన్నట్టు భరణి గారు అంటారు. ఏం ప్లాన్ చేశారు, 1 hour ప్లాన్ చేశారంట కంటెంట్ మరి. సో ఇంకా మధ్యలోనేమో ఇమాన్యువల్ వచ్చాడు, తర్వాత దివ్య వచ్చింది ఏడ్చేసింది, ఇంకా ఇట్లా ఇంకా ఎందుకులే దీన్ని డ్రాగ్ చేయడం అని ఇచ్చేసాను అన్నట్టు సంజన గారు అంటారు. లాస్ట్ నామినేషన్ తర్వాత హౌస్ డివైడ్ అయింది. డివైడ్ అంటే మేబీ తనూజ గారు రీతుతో ఉంటున్నారు. సో తనూజ రీతు డెమో అని ఒకటేమో, కళ్యాణ్ ఇమాన్యువల్ ఉంటారు, ఇంకా వాళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు 5. ఇంకా సంజన గారు ఏమో ఇమాన్యువల్తో ఉంటారా మరి ఎటు ఉంటారో. సంజన గారిని సైడ్ పెడదాం ప్రస్తుతానికి. భరణి గారు సుమన్ గారు ఒకటి, ఇంకొకళ్ళు ఎవరో మిస్ అవుతున్నారు, ఇంకొకళ్ళు దివ్య గారు కదా మర్చిపోయా. సో దివ్య గారు కూడా ఇమాన్యువల్కే క్లోజ్ అవుతున్నారు, భరణి గారి నుంచి కొంచెం దూరం అవుతున్నారు కాబట్టి
వీళ్ళ టీంలో వేద్దాం. సో తనుజ, డెమాన్, రీతు ఒక టీము. దీనిలో కూడా కొంచెం తనుజ గారి డెమాన్ అంటే ఇష్టం ఉండదు, రీతు తనుజ గారు క్లోజు. ఇక్కడ ఇమాన్యువల్, కళ్యాణ్, దివ్య గారిని వేసుకోవచ్చు. ఇక్కడ సుమన్ గారు, భరణి గారు, సంజన గారు మరి ఇమాన్యువల్ టీంలో కానీ భరణి గారి టీంలో కానీ వేయాలన్నమాట. మోస్ట్లీ ఇమాన్యువల్ టీమే. సో ఇట్లా హౌస్ నామినేషన్స్ తర్వాత డివైడ్ అయింది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా సుమన్, నాకు ఇక్కడైతే సుమన్ గారి దగ్గర ఉంటే నాకు రిలీఫ్ వచ్చేస్తుంది అన్నట్టు భరణి గారు అంటారు. సుమన్ గారి తర్వాత కొంచెం ఓపెన్ అయిపోయి మాట్లాడగలిగేది నీతోనే అన్నట్టు, సంజన గారితోనే అన్నట్టు చెప్తూ ఉంటారు. సో నేను మంచి లిజనర్ అన్నట్టు ఆవిడ కూడా ఏదో చెప్పబోతూ ఉంటారు. సో ఇంకా యావరు నాది నేను హ్యాండ్సమ్గా ఉన్నానని చెప్తా ఉంటాడు, నా బియర్డ్ బాగుందంటే ఇట్స్ కలర్డ్ అని తనూజ పక్క నుంచి అంటది. ఇక్కడ మళ్ళీ చిరాకు కోప్పడాలన్నా మళ్ళీ ఏదన్నా ఇష్యూ అయిద్దని వదిలేస్తాము. సో అయితే భరణి గారు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇది కొంచెం నాకు అనిపించింది, ఆయన ఏదో బాగుంది అన్నప్పుడు ఇట్స్ కలర్డ్ అంట అవసరమా అన్నట్టు అనిపించింది. ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అది కలర్డ్ అంటాం ఎందుకండి? అదైతే కొంచెం ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వకపోయినా కొన్ని అనకూడదు. ఇప్పుడు అదేంటి జుట్టు బాగుందన్నారు అనుకోండి, అది వైట్ అదేంటి గ్రే హెయిర్ వచ్చి అది విగ్గో లేకపోతే ఇట్లాంటిది అనుకోండి, ఇట్స్ విగ్ అంటే ఎట్లుంటుంది? సో ఏమో నాకు అది నిజంగానే కొంచెం ఎందుకులే అనకుండా ఉండాల్సింది అనిపించింది. వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలండి నేను కూడా. ఇంకా ఇక్కడ సంజన గారు, ఇది భరణి గారు ఆయన బాధ ఆయన చెప్పుకుంటే ఈవిడకి సందు దొరికింది కదా అని ఈవిడ చెప్పుకుంటారు. రీతు నెక్స్ట్ లెవెల్ వర్స్ట్. మాట్లాడదామంటే ఐ వాంట్ మై స్పేస్ అంటది. పోనీ ఆ స్పేస్ తీసుకున్నాక తర్వాత మాట్లాడదామంటే నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని లేదంటది అని ఇంకా అంటూ ఉంటారు. సో మేబీ ఏమన్నా మాట్లాడాలని ట్రై చేశారా ఏమన్నా రీతుతో దాని గురించి? వారు అంతకు ముందు వీక్ డెమోన్ నామినేట్ చేసినప్పుడు ఇట్లానే అంటారనమాట. పాపం వెళ్ళి కన్సోల్ చేద్దాం అనుకుంటే ఐ వాంట్ మై స్పేస్ అట్లా అంటారు. అది అయ్యి ఉండదులేండి. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మేబీ మళ్ళీ ఏమన్నా మాట్లాడటానికి ట్రై చేశారేమో సంజన గారు మరి. సో తప్పేం లేదు, ఎందుకంటే తర్వాత ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. తర్వాత ఈమెకు నచ్చినప్పుడు వెళ్ళాలంటే అది కూడా అనిపిస్తుంది కదా, ఆమెకు నచ్చినప్పుడు మాటలు అంటారు, నచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడతారు, అట్లా అనుకుని ఉండొచ్చు. ఆర్ఎల్స్ అసలు ఈ టాపిక్ ఇన్ని మాటలు అన్నారు నన్ను, ఇది వీకెండ్లోనే దీని గురించి మాట్లాడాలని కూడా దాన్ని సాల్వ్ చేసుకోకుండా ఉందాం అనుకొని ఉండొచ్చు. సో నెక్స్ట్ శోభా శెట్టి గారు వస్తారు. సో ఇక్కడ హెయిర్ ఇంకా ఏమి ఎక్కువ రాలేదా అన్నట్టు అంటే ఇమాన్యువల్ని వచ్చినవే పోతున్నాయి, ఉన్నవే పోతున్నాయి అన్నట్టు అంటూ ఉంటారు ఇమాన్యువల్. ఇంకా రీతుని నవ్వుకి చచ్చిపోతున్నావు రా అన్నట్టు అంటే రీతు ఎక్స్ప్రెషన్ కొంచెం చేంజ్ అయ్యిద్ది అనమాట. ఏంటి చచ్చిపోతున్నాం అంటది ఏంటని, దానికి శోభ మళ్ళీ ఫీల్ అయినట్టుందని కొంచెం బాగుంది ఇప్పుడు బాగుంది అన్నట్టు ఏదో చేంజ్ చేస్తారు మాట. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ థ్యాంక్ యూ బిగ్ బాస్, మంచి యోధురాళ్ళని పంపిస్తున్నారు అంటే ప్రియాంక గారు, నెక్స్ట్ శోభా శెట్టి, ప్రేరణ గారు, రకరకాల మనుషులు వచ్చారు, హారిక గారు. సో ఇక్కడ ఇంకా టాస్క్ మొదలైద్ది. మేబీ శోభా శెట్టి గారు ఏమన్నా అంత ఫన్ చేయలేదా, చేసినా కానీ అది ఇంకా అంత ఫన్నీగా టెలికాస్ట్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు, ఆరు అంత ఫన్నీగా అనిపించకపోవచ్చు. సో డైరెక్ట్ టాస్క్ స్టార్ట్ అయిద్ది అనమాట. టాస్క్ ఏంటంటే అక్కడ ఒక 9 సిలిండర్లు ఉంటాయండి. ఒక్కొక్క సిలిండర్ తీసుకొని ఒక సొరంగం లాగా ఉంటుంది టన్నెల్, ఆ టన్నెల్లో నుంచి వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి ఆ ట్రయాంగిల్ వెళ్ళాక అక్కడ పెట్టుకోవడానికి ట్రయాంగిల్ షేప్లో సిలిండర్, ఓకే, ఆ సిలిండర్ అక్కడ ఎదురుగా ఇద్దరికి 2 ట్రయాంగిల్ షేప్లో 2 అరల్లాగా ఉంటాయి. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మొత్తం అరంతా. సో ఆ ఫ్రేమ్లో ఒక సిలిండర్ పెట్టుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి రెండోది తెచ్చుకొని పెట్టుకోవాలి. అట్లా మొత్తం 9 సార్లు వెళ్ళి 9 సిలిండర్లు తెచ్చి అక్కడ పెట్టుకోవాలి, ఎవరిది వాళ్ళు 9 పెట్టుకున్నాక పైన ఒక నెంబర్ ఉంటుందంట. పైన ఆ నెంబర్ ఏదేం లేదండి, ఇద్దరికి ఒకే నెంబర్ ఉంది, దాన్ని మూసేసారేంటో. సో ఆ నంబరు ఈ ట్రయాంగిల్లో పెట్టాం కదా, ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఆ ర్యాక్లో, ఆ ర్యాక్లో పెట్టిన సిలిండర్స్ మీద కూడా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్
మనం ఆర్డర్‌లో కాదు. ఐ మీన్ అవి వరుసలో పెడతాం కదా! ఆ వరుసలో ఉన్న నంబర్స్ కౌంట్ చేస్తే పైన ఉన్న నంబర్‌కి రావాలి ఎడిషన్ చేస్తే. సో, అట్లా సెట్ చేసుకోవాలి. తీసి పెట్టుకొని పైన మ్యాచ్ అవుతుందా లేదా అని తీసి పెట్టుకొని ఆడుతా ఉండాలి. సో, ఇది కొంచెం మైండ్ టాస్క్. కొంచెం ఆ టన్నెల్‌లో 9 సార్లు దూరి రావాలి కాబట్టి కొంచెం ఫిజికల్ టాస్క్ కూడా. ఆహ్, సో, కొంచెం 'ఇమాన్యువల్ యావర్ది' కంటే ఇది కొంచెం బెటర్ గేమ్ అనిపించింది. అది కూడా లైవ్‌లో చాలా టైం పట్టిందంట మరి. అది పజిల్ టాస్కు. స్టిల్ కొంచెం ఇది అంత 9 సార్లు ఆ సొరంగంలో నుంచి దూరి రావడం కొంచెం అది అనిపించిందనమాట. సో, ఆ నంబర్స్ కూడా చూసుకోవడం పైన సెట్ అయిందా లేదా అని కొంచెం ఒక రకంగా పర్లా. సో, ఇక్కడ ఏమైద్దంటే ఫస్ట్ దివ్య గారు చేసేస్తారు. ఈలోపు శోభ గారిది కూడా అయిపోయిద్ది ఆ టైంకి ఆల్రెడీ. ఇంకొక 2 మార్చుంటే కరెక్ట్‌గా ఒక 2 మార్చుంటే నీదే ఫస్ట్ అయిపోయేదని కళ్యాణ్ వీళ్ళు అప్పటికే చూస్తారు. శోభది అయిపోయింది, అది మార్చాలి అని పక్కన డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఆవిడ చూసుకోదు. ఈలోపు దివ్య గారు పెట్టేస్తారు కరెక్ట్‌గా. ఇంగా తర్వాత వచ్చి వీళ్ళు చెప్తారనమాట. ఇట్లా మీది కూడా అయిపోయేది అన్నట్టు చెప్తే, నాకు మ్యాథ్స్ అంత రాదు లేదు ఇక్కడ అన్నట్టు అంటూ ఉంటారు శోభ గారు. సో, ఇంకా బాగా ఆడింది అనుకుంటారు. అయిపోయింది. శోభ గారు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఈ సాంగ్ వేస్తారు, కిసిక్ సాంగ్. వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారా అని గేట్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. సో, చిల్ బ్రో ఆ సాంగ్ వస్తుంది. సోహెల్ వస్తాడు, స్టోర్ రూమ్లో నుంచి వస్తాడు. వీళ్ళేమో మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, మీకు ఏంటి 6 వీక్స్ నుంచి చికెన్ లేదా, ఎలా ఉన్నారు అసలు అడగకుండా, నేనైతే దూకి వెళ్ళిపోయేవాడినేమో. ఇంకా ఇక్కడ రీతు ఏదో అంటే నువ్వు ఆగవమ్మా తుత్తు అంటావు. 2-3 సార్లు అన్నాడు వాళ్ళ రీతుని. ఎందుకన్నాడు? ఒకసారి రీతునే ఎవరి మీద వాడతారు, దివ్య మీద అనుకుంటా, ఎవరిని అంటారు. అదేమన్నా చూసి కావాలని అంటున్నాడా అనుకున్నా. సో, ఈ హౌస్లోనే మీరు హౌస్మేట్స్. ఇది ఇది అదే ఏదో సినిమాలో చెప్తారు కదా, అంటే దివ్య సీతమ్మ సిరిమల చెట్లు ఈ జన్మకే మీరు అన్న తమ్ముళ్ళు అన్నట్టు అది ఆ డైలాగు. ఈ హౌస్లోనే మీరు ఈ హౌస్మేట్స్ ఇప్పటిదాకా కొట్లాడుకున్నారు, అది చేశారు ఇది చేశారు, ఇప్పటి నుంచి అయినా ప్రేమతో ఉండకుండా కొట్టుకోండి బాగా అన్నట్టు చెప్తారు. సో, ఇది హింట్లో కూడా అనుకోవచ్చు, కొట్టుకోండి బాగా గొడవలు పెట్టుకోండి అని. అయినా ఇప్పుడు వర్కౌట్ అవుదేమోనండి లాస్ట్కి వచ్చాక మేబీ అవ్వచ్చు కొంచెం స్టిల్. సో, బిగ్ బాస్ నేను ఏది చెప్తే అది వింటారు, అంతా మందే ఇదంతా అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో, అలా అయితే అంత బిల్డప్ ఇస్తున్నావు కదా, 2 పాల ప్యాకెట్లు, ఒక కాఫీ పౌడరు పంపించమని చెప్పి ఇప్పటికిప్పుడు అంటే, బిగ్ బాస్ ఇది నా ఇజ్జత్కి సవాలు. సో, పంపించండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అన్నట్టు అడుగుతూ ఉంటే, సరే ఆ పాల ప్యాకెట్లు, కాఫీ పౌడరు, 1 కేజీ చికెన్ కూడా పంపించమని చెప్పి అన్నట్టు అంటారు. బిగ్ బాస్ నీకు దండం పెడతా బిగ్ బాస్. సో, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏమో చింపేస్తా నరికేస్తా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. ఎక్స్ప్రెషన్స్ అట్లుంటాయి, మాటలేమో నీకు దండం పెడతా బిగ్ బాస్, నీ కాళ్ళు పట్టుకుంటా పంపించవా అన్నట్టు ఇక్కడ భరణి గారు చూసేస్తారనమాట. బాడీ లాంగ్వేజ్ ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టు అంటూ ఉంటాడు. రీతు పక్క నుంచి వచ్చి ప్రోమోలో చూసుంటారు, చూసిన బిగ్ బాస్ పంపించకపోతే కథ వేరే ఉంటుంది అన్నట్టు అనుకుంటే, ఇంకా చూస్తే స్టోర్ రూమ్లో ఒక పేపర్ అదేంటి ఒక బొమ్మల మీద కాఫీ పౌడర్ మిల్క్ అని రాసి ఉన్నది పంపిస్తారు. అది లైక్ కవర్ల అదే అట్ట ముక్కల మీద పంపిస్తారు ప్రింటింగ్ వేసి. సో, దానికి చూసి వాళ్ళందరూ సోహెల్ మీద కొంచెం ఫన్నీగా బాగా పంపించారు, బాగా ఇజ్జతుంది నీకు ఇక్కడ అన్నట్టు. సో, ఈ పంపించినవే మరి నీకు కూడా వండి పెడతావు, నువ్వు కూడా తిను. ఇక్కడ సంజన గారు ఏంటంటే, సరే పంపించకపోతే మీరు ఎవరినైతే టాస్క్లో సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళతో మీరు ఓడిపోవాలంటే, మిగిలింది ఇంకా దివ్య గారు సంజన గారు వీళ్ళిద్దరే మిగిలారు. సో, సంజన గారికి తెలుసు సోహెల్ మోస్ట్లీ 50% ఛాన్స్ అట్లీస్ట్ సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా అని దొరికింది కదా సందని. నెక్స్ట్ మీరు ఒకవేళ వాళ్ళు పంపించకపోతే, బిగ్ బాస్ పంపించకపోతే మీరు నేను అదే నెక్స్ట్ ఎవరితో టాస్క్ ఆడితే వాళ్ళతో ఓడిపోవాలి అని అంటారు.
దానికి సోహెల్ ముందే ఒప్పుకుంటాడా, ఓకే 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 అని ఒప్పుకుంటాడు. తర్వాత ఇది రాకపోయేసరికి ఇవన్నీ మీరు ఒప్పుకున్నారు ఊడిపోతా అని ఒప్పుకున్నారు అంటే, ఏంటమ్మా ఊడిపోయేది, ఊడిపోవడం కాదు తల్లి అది అని అంటూ ఉంటాడు. సో ఈలోపు బిగ్ బాస్ పంపియండి బిగ్ బాస్ అని మళ్ళీ అడుగుతాడు. సో మళ్ళీ ఈసారి నిజంగానే పంపిస్తారనమాట. మిల్కు, కాఫీ పౌడరు, చికెను పంపిస్తారు. రీతు ఫస్ట్ వెళ్ళిపోయిద్ది స్టోర్ రూమ్లోకి. వెళ్ళినప్పుడు కాఫీ దాచేసుకుంటారు తనుజాను రీతు కలిసి. సో ఇంక వీళ్ళు డ్యాన్స్ వేసుకుంటారు, మటన్ మటన్ చికెన్ మటన్ అని. పన్నీర్ కూడా అడగండి ప్లీజ్ 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 అని దివ్య గారు అడుగుతారు. సో ఇక్కడ బిగ్ బాస్ సోహెల్ కాఫీ కావాలా అంటే, బిగ్ బాస్ అంటే ఒక పని చేయండి మళ్ళీ పైన ఏంటి బిగ్ బాస్ అంటే, కెప్టెన్ బెడ్రూమ్లో పిల్లో కింద దాచి ఉంది తీసుకోండి అంటే వీళ్ళ అందరు వెళ్ళి తీసుకుంటారు అనమాట. వాళ్ళు దాచిపెట్టింది, రీతు తనుజ గారు దాచిపెట్టింది. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ రీతు తీసుకొని వెళ్ళి షర్ట్లో పెట్టుకుంటుంటే తీసుకోపోతా కూడా ఎవరన్నా గర్ల్ని రమ్మనండి తీయండి తీయండి అని రీతు దగ్గర నుంచి కూడా తీసేసుకుంటారు. సో ఇంకా టాస్క్ స్టార్ట్ అయిద్దండి. అదేంటంటే ఒక ట్రాక్ లాగా వేస్తారు, దాని మీద నడుచుకుంటా వెళ్ళి అక్కడ మూటలు ముడి కట్టేసి ఉంటాయి. ఆ నడుచుకుంటా వెళ్ళే ఆ ట్రాక్ మీద ఆ ముడి విప్పుకొని ఆ మూటలు తీసుకొని వెళ్ళి ఆ మూటల్లో 1 to 100 నెంబర్స్ ఉంటాయి. ఆ 100 నెంబర్స్ ఆర్డర్లో పెట్టాలి. సో ఇది కొంచెం ఈజీయేనా, ఓకేగా ఉన్నాయండి. మరి ఓకే, ఏదో సూపర్ తోపు అనలేము, ఆర్ మరీ తుపాస్గా కాదు, ఓకే అంతే. ఓకే కూడా కాదు, కొంచెం బిలో యావరేజే. ఇందాకడితే బెటర్ ఏమో, ఇదేముందిలేండి కొంచెం ఓకే అంతే. సో అదేంటంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు దీనికి. ఇదేంది ఇద్దరిని అనుకున్నా నేను, రీతుని సంజన గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ముగ్గురికి టాస్క్ ఒకేసారి జరిగిద్ది, సోహెల్, రీతు, సంజన గారు. సో ఈరోజుతో అయిపోయిద్ది. నెక్స్ట్ ఇంకా రేపు కెప్టెన్సీ టాస్క్ జరిగిద్ది ఎపిసోడ్లో. సో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు ఆ ట్రాక్ మీద నడుస్తూ ఆ మూటలు ఇప్పుకుంటా సోహెల్ లైట్గానే ఆడాడులేండి, అంత సీరియస్గా ఆడలా. సో ఇక్కడ సంచాలక్గా తనుజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యాక సోహెల్ మీరు కిందకి దిగారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి అన్నట్టు అంటూ ఉంటే, నిన్ను సెలెక్ట్ చేసుకుంటే నువ్వేందమ్మా నాకు పెడతా ఉంటావు అన్నట్టు ఫన్నీగా అంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత కొంచెం తనూజ గారు కూడా కొంచెం సంజన గారు లాస్ట్కి 2-3 సార్లు వెళ్ళొచ్చినా అవ్వట్లా, కింద పడతా ఉన్నారు. సర్లేండి ఇంకా సరే వెళ్ళండి ఇంకా అని లాస్ట్కి వదిలేస్తారు. ఎందుకంటే అప్పటికే రీతు వెళ్ళిపోయిద్ది, అప్పటికే సోహెల్ వెళ్ళిపోతాడు, ఇంకా లాస్ట్కి సంజన గారు ఒక్కళ్ళే మిగిలారు కదా అని ఇంకా సరే మీరు కూడా వెళ్ళిపోండి అన్నట్టు చెప్తారు. తర్వాత కూడా ఇంకంతేలేండి, అంత పెద్ద హెల్ప్ ఏం కాదు, అది కూడా లాస్ట్కి ఆ మూట దగ్గరే కింద పడిపోయిద్ది. సో సర్లే అని వెళ్ళమంటారు. ఇంకా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు 100 నుంచి 100 నెంబర్స్ దాకా. అవేంటి ఒక బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ అంటే బాక్స్ కాదులేండి, ప్రతి ఒక 100 పీసెస్ ఉంటాయి, దాని మీద నంబర్లు వేసి ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా వరుసగా పెట్టుకోవాలంతే ఓ బోర్డు మీద. వరుసగా పెట్టుకున్నాక ఫస్ట్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఆర్డర్ చెప్పమంటే ఫస్ట్ సంజన గారు పెట్టుకుంటారు, సెకండ్ రీతు, థర్డ్ సోహెల్. సో వీళ్ళిద్దరికి ఫ్లాగ్స్ వస్తాయి, రీతుకి సంజన గారికి ఇద్దరికి ఫ్లాగ్స్ వస్తాయి. దీని తర్వాత గేమ్ అయిపోయిద్ది. బిగ్ బాస్ నేను కాఫీ తాగెళ్తా బిగ్ బాస్ కాసేపు, ఇప్పుడే పంపించకండి అన్నట్టు చెప్తారనమాట సోహెల్. దానికి బిగ్ బాస్ కూడా మీరు బాగా ఆడి అలిసిపోయినట్టున్నారు, ఒక కాఫీ తాగండి అన్నట్టు. మర్చిపోయా, తనూజ గారు అనౌన్స్ చేస్తారనమాట. ఫస్ట్ సంజన గారు బిగ్ బాస్, సెకండ్ రీతు అంటే మరి థర్డ్ చెప్పవే అని సోహెల్ అంటాడు. థర్డ్ ఏముందిలే ఏం లేదు అన్నట్టు అంటే, థర్డ్ సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ అని చెప్తాడు అనమాట. సో కొంచెం ఫన్నీగా. సో కెప్టెన్సీ కంటెండర్స్ ఇప్పుడు కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుల్, దివ్య, సంజన గారు, రీతు అనమాట. సో ఇంకా కాఫీ తాగుతా అంటే అదే టాస్క్ చాలా బాగా ఆడి అలసిపోయినట్టున్నారు. ఇది కొంచెం సర్కాస్టిక్గా అనమాట, కావాలని అంత ఇదిగా ఆడలేదు కదా సోహెల్, కొంచెం ఫోకస్డ్గా ఏదో వాళ్ళకు వదిలేద్దాం. ఇక్కడ తనుజ గారు కూడా అంటారు మీరు కావాలని గెలిపించడానికి వచ్చినట్టున్నారు అన్నట్టు తనుజ గారు కూడా అంటారు. సో దానికి సర్కాస్టిక్గా బాగా అలసిపోయినట్టున్నారు, కాఫీ తాగి వెళ్ళండి అని చెప్తారు. సో ఇంకా
ఇక్కడ సంజన గారు షాక్ అవుతారన్నమాట. బిగ్ బాస్ ఎప్పుడు చెప్పరు, మీకే చెప్పారు, మీరే కింగ్ అంటే నిజంగానే కొంచెం అనిపించింది. అంటే వేరే వచ్చిన వాళ్ళందరికీ ఏమో కొంచెం అంత లేదు. ఎనీవే అంటే సోహెల్ అప్పుడు లైక్ వాట్ ఆ సీజన్లో ఫన్ కానివ్వండి, కొంచెం ఇప్పుడు కూడా కంటెంట్ ఇస్తాడు కాబట్టి కొంచెం అవన్నీ కొంచెం కంటెంట్ కోసం కూడా వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. సో దానిలో కొంచెం ఓకే, కానీ కొంచెం రెండు అనిపించింది. కొంచెం కంటెంట్ ఇస్తాడు కాబట్టి ఎంకరేజ్ చేశారులే. ప్రతిసారి కూడా ప్రతి సీజన్లో ఎవరొకళ్ళ కోసం వస్తూ ఉంటాడు అనుకుంటా స్టేజ్ మీదకి కూడా. సో ఆ ర్యాపో కూడా ఉంటుంది అండ్ కొంచెం కంటెంట్ వాళ్ళకి ఇస్తున్నాడు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం కంటెంట్ ఎక్కువ వస్తుంది సోహెల్ ఉంటే. సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు కొంచెం ఓకే అని కొంచెం లీనియన్స్ ఇవ్వడం ఆర్ అది పాజిటివ్గా ఉంటుంది. ఆర్ కొంచెం పాజిటివే లేండి మోస్ట్లీ ఒక 80%. కొంచెం ఆయన అడిగిందల్లా పంపించడం ఇవన్నీ కొంచెం. సో ఇంకా ఇక్కడ మళ్ళీ పంపించేయండి బిగ్ బాస్ అని రీతు అంటే అదేం లేదు పంపించేయండి అంటే నువ్వు ఆగమ్మా తుత్తు అంటావు మళ్ళీ అన్నారు అనమాట ఇక్కడ. సో ఇంకా తర్వాత ఇంకా ఏది స్మైల్ చేయండి అని తనుజ గారు మీరు స్మైల్ చేస్తూ కాఫీ పెట్టండి, అందరినీ స్మైల్ చేయండి అంటూ ఉంటారు. సో ఇంకా అయిపోయిద్ది. తర్వాత కాస్త కాఫీ తాగుతూ ఉంటాడు. సో ఇప్పుడన్నా మాట్లాడిపోవని ఇంకా వెళ్తున్నా అన్నట్టు అంటాడు. ఇంకా రీతు అని ఇమాన్యువల్ అనమాట వెళ్ళేటప్పుడు చెప్తాడు బాయ్ అని. సో ఆయన ఎలా చెప్తాడో ఆ స్టైల్లో ఇమిటేట్ చేస్తారనమాట. సో ఇంకా తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఆ సాంగ్ ఒకటి వేస్తారు. మంచి ఎనర్జెటిక్గా ఎనర్జీగా అక్కడ గోలగా కొంచెం సందడిగా ఉంటుంది సోహెల్ వచ్చినప్పుడు. తర్వాత ఇంకాసేపు ఉండు సోహెల్ అన్నట్టు ఈమె రీతు అంటే ఆపు అన్నట్టు అంటాడు. ఇంకా తర్వాత ఇంకా 3 వీక్సే ఉంది, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు. అయిపోద్ది. ఇది ఇవాళ ఎపిసోడు. కొంచెం ఇవాళ ఎపిసోడ్లో సంజన గారు దొంగతనాలు ఏదో చేద్దామని ఏదో ట్రై చేస్తున్నారు అనవసరంగా. సో ఆవిడ గేము ఆడకుండా బాండింగ్స్ అని నిజంగానే ఇవాళ ఒకసారి భరణి గారితో అంటారు, నేను బాండ్ సంజన అయిపోయేలాగున్నా అన్నట్టు అంటారు. ఇప్పుడు కాదు కానీ మధ్యలో ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తా అని అంటే అంత కాదులేండి. అంటే ఓకే అతను ఎప్పుడు నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఆయన సైడ్ నుంచి ఎప్పుడు అడగలేదు. కానీ అది ఇంకా వీళ్ళందరూ సాక్రిఫైస్లు చేసినవి, రీతు భరణి గారు వీళ్ళందరూ సాక్రిఫైస్ చేసినవి. సో అవన్నీ కొంచెం చెడగొట్టినాయి ఆ గేమ్ని. ఇప్పుడు ఏదో చేసి దాన్ని పైకి లేపుకుందాం అని చూస్తున్నారు. సో అవన్నీ నాకు అంత వర్కౌట్ అయ్యే ప్లాన్స్ అనిపించట్లా బేసికలీ. సో అనవసరంగా ఇంకా చెడగొట్టుకుంటున్నారేమో అనిపించింది సంజన గారు. అది పక్కన పెడితే దివ్య గారిది భరణి గారిది ఆయన ఓకే, నాకైతే అది దివ్య గారు చెప్పడం తప్పు అనిపించలా. బట్ స్టిల్ ఆయనకి నచ్చలేదు అంటున్నారు కాబట్టి వేరేలాగా చెప్పుంటే బాగుండేదేమో. కొంచెం దివ్య గారు మాట్లాడితే చాలు కొంచెం అదేదో తప్పులాగా చూస్తున్నారా అనిపించింది కొంచెం. సో ఓకే, చూద్దాం ఇంకా ముందే ఎట్లా ఉంటుందో వాళ్ళిద్దరిది. ఎనీవేస్ ఈ వీక్ ఏమన్నా వెళ్ళిపోతారు దివ్య గారు. సో వచ్చిన వాళ్ళు కూడా కెప్టెన్సీ ఊరికే వాళ్ళకి వదిలేస్తున్నారు. అంటే ఓకే వదిలేయకూడదా అంటే కొంతమందికి ఏమో బాగా ఆడుతున్నారు, కొంతమందికి ఏమో వదిలేస్తున్నారు. సో అది వాళ్ళకే పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. చూద్దాం. అదండి ఇవాళ రివ్యూ. మీకు నచ్చితే కొంచెం లైక్ షేర్ ఇవన్నీ కాదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే ఇంత అడిగినా కూడా. సో అసలు నచ్చట్లేదా ఏంటి రివ్యూలు? అయినా రీచ్ కూడా రావట్లేదు, కొన్ని వ్యూస్ కూడా కొన్ని వస్తున్నాయి. ఏంటో నచ్చట్లేదో ఏంటో. సో కొంచెం ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే నచ్చుతున్నాయనైనా అనుకుంటాను. ఆర్ కొంచెం కమెంట్ అయినా చేయండి, నచ్చకపోతే వేస్ట్గా ఉంది నీ రివ్యూ ఆర్ అట్లా చెప్పినా ఓకే నచ్చట్లేదు అనుకుంటాను, కొంచెం చేంజ్ చేసుకుంటాను ఏమన్నా. సో నచ్చట్లేదంటే థ్యాంక్స్ అండి.